తమ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీలతో ముఖాముఖి మాట్లాడాలని టీఆర్ఎస్ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఎంపీలతో కేసీఆర్ ముఖాముఖి భేటీలు ఈ నెల 15, 16 తేదీల్లో జరిగే అవకాశం ఉందని టీఆర్ఎస్ అధిష్టాన ముఖ్యులు చెబుతున్నారు. మరోపక్క లోక్సభ ఎన్నికల బరిలోకి దిగాలని టీజేఎస్ నాయకుడు కోదండరాం భావిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ప్రకటించాల్సిన నేపథ్యంలో సిట్టింగ్ ఎంపీలతో టీఆర్ఎస్ చీఫ్ భేటీ కావాలని నిర్ణయించడం గులాబీ దళంతో పాటు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి రేపుతోంది. ఈ నెల 11న తెలంగాణ భవన్లో పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం కేసీఆర్ 2 రోజుల్లో పార్టీ లోక్సభ అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. 2-3 సిట్టింగ్ ఎంపీలకు ఈసారి టికెట్ లభించకపోవచ్చని చెప్పారు. అయితే ఈసారి టికెట్ల కేటాయింపులో తొందరేమీ లేదని టీఆర్ఎస్ అధిష్టానం తొలి నుంచి భావిస్తోంది. పార్టీ తరఫున వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లోక్సభ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాల ద్వారా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినప్పటికీ అభ్యర్థుల ప్రకటన ఊసెత్తడం లేదు. ఈసారి హైదరాబాద్ మినహా మిగిలిన 16 లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలని టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించిన విషయం తెలిసిందే. అభ్యర్థులను 2 విడతల్లో ప్రకటిస్తారని పార్టీలో కొన్ని రోజులుగా పరిణామాలను దగ్గర నుంచి గమనిస్తున్న వారు అంచనా వేస్తున్నారు. అయితే అన్ని అంశాలను కూలంకషంగా చర్చించి ఆలోచించిన తర్వాతే అభ్యర్థుల ఎంపికపై నిర్ణయం తీసుకోవాలని సీఎం కేసీఆర్ తాజాగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సిట్టింగ్ ఎంపీలతో ఆయన ముఖాముఖి సమావేశం కావాలని నిర్ణయించినట్లు సమాచారం. టికెట్ ఇవ్వలేని సిట్టింగ్ ఎంపీలకు ఈ భేటీల సందర్భంగా నేరుగా తెలపాలని, అందుకు కారణాలు కూడా వివరించాలని గులాబీ బాస్ భావిస్తున్నారని తెలుస్తోంది. స్థానికంగా పార్టీ నేతలు, ఎమ్మెల్యేల నుంచి వ్యతిరేకతతో పాటు సర్వేల్లో అనుకూల ఫలితాలు రాకపోవడం వల్లే మళ్లీ టికెట్ ఇవ్వడం సాధ్యపడడం లేదంటూ తగిన ఆధారాలను కూడా ఆ సిట్టింగ్ ఎంపీల ముందు కేసీఆర్ ఉంచుతారని సమాచారం. మరోవైపు మళ్లీ టికెట్ ఇవ్వాలనుకుంటున్న సిట్టింగ్ ఎంపీలకు ఎన్నికల ప్రచారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సన్నద్ధతపై ముఖాముఖిలో పార్టీ అధినేత దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. ఈ భేటీలు ముగియగానే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పోటీ చేయని పక్షంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే ఆయన ప్రచారానికే పరిమితమవుతారని తెలుస్తోంది. పార్టీ ఎన్నికల కమిటీలో చర్చించి ఈ విషయమై వీలైనంత త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని టీజేఎస్ ముఖ్యనేత తెలిపారు. కాగా కోదండరాం ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయంపై టీపీసీసీ నేతలు ఆరా తీస్తున్నారు. కోదండరాం ఆశిస్తున్న స్థానంపై స్పష్టత ఇవ్వాలని, తమకు వీలైతే ఆయనకు మద్దతిస్తామని ఆ పార్టీ నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ కూడా బాగా బలంగా ఉన్న స్థానంలో కోదండకు టికెట్ ఇస్తే మిగతా స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలో నుంచి తప్పించి అన్ని స్థానాల్లో కాంగ్రెస్ కు మద్దతివ్వాలన్న ఆలోచనలో టీజేఎస్ ఉందని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. మరోవైపు లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ 4 స్థానాల్లో పోటీ చేస్తుందని, మిగతా చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతిస్తుందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం స్పష్టం చేశారు. నిజామాబాద్, కరీంనగర్, మల్కాజ్గిరి స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలో దింపుతామన్నారు. మరో స్థానం గురించి చర్చిస్తున్నామని చెప్పారు. బ్రెజిల్లో దారుణం జరిగింది. సౌ పౌలో సమీపంలోని ఒక స్కూల్లోకి ప్రవేశించారు.